హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నా చిన్ని మూమెంట్స్. దిస్ ఇస్ సాటర్డే వ్లాగ్. మనం వీక్ డేస్లో ఏది తక్కువ టైంలో అయిపోతుందో, ఫాస్ట్గా అయిపోతుందో అని చూసుకొని కుక్ చేసుకుంటాం కదా. బట్ వీకెండ్లో మాత్రం టైం పట్టిన మన ఫేవరెట్ ఐటమ్స్ కుక్ చేసుకోవచ్చు. నేను ఈ వీకెండ్లో వంకాయ ఫ్రై, టమాటా పప్పు, రసం చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం తాలింపు వేసుకొని అది బాగా ఫ్రై అయిన తర్వాత వంకాయల్ని ముందే 4 స్లైసెస్ చేసుకొని పెట్టుకున్నాను. అవన్నీ వేసేస్తున్నాను ఇక్కడ. వంకాయలు ఫ్రై అవుతూ మగ్గడం కోసం సాల్ట్ వేసుకొని లిడ్ పెట్టేసుకుంటున్నాను. మనం తీసుకునే లిడ్కి ఈ హోల్ ఉండడం వల్ల లోపల ప్రెషర్ ఎక్కువైనప్పుడు అది ఆవిరి బయటికి వచ్చేసి కూర పేస్ట్ అయిపోకుండా హెల్ప్ అవుతుంది. ఇక్కడ నేను టమాటా పప్పు కోసం కందిపప్పును చక్కగా వాష్ చేసేసుకొని పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసేసి కొద్దిగా పసుపు వేసి కుక్కర్ని స్టవ్ మీద పెట్టేశాను. మిరియాల రసం కోసం తాలింపులోనే కొద్దిగా మిరియాల పౌడర్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసాను. టమాటాలు కూడా మనం మంచిగా ఫ్రై అవనిస్తే రసం టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా నేను సైమల్టేనియస్గా 3 ఐటమ్స్ ఒకటేసారి చేసుకుంటే నాకు ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఇక్కడ టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయాయి. దానిలో చింతపండు రసం వేసేసి కొద్దిసేపు టమాటాలని చింతపండు రసంలో బాయిల్ అవ్వనివ్వాలి. తర్వాత రసం క్వాంటిటీ ప్రకారం నేను ఇక్కడ వాటర్ పోసుకుంటున్నాను. వంకాయలు కూడా మగ్గిపోయిన తర్వాత నేను కొంచెం పల్లీల పౌడర్ వేసాను. అది వేస్తే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది కర్రీకి. మనం అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను క్రంచీనెస్ కోసం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ వేసుకున్నాను. తర్వాత కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర ఎంత ఎక్కువ వేస్తే టేస్ట్ అంత బాగుంటుంది కర్రీలో. రసం కూడా మంచిగా మరిగిపోయింది. దీనిలో కూడా నేను వాష్ చేసుకున్న కొత్తిమీరను వేస్తున్నాను. ఏ ఐటమ్ అయినా సరే మనకి కొత్తిమీర వేసిన తర్వాత వచ్చే టేస్ట్ చాలా బాగుంటుంది. పప్పు కూడా రెడీ అయిపోయింది. దానిలోకి తాలింపు పెట్టేసుకున్నాను. పప్పు తాలింపులోకి ఎండుమిరపకాయలు వేసుకుంటే అన్నంలో కలుపుకునేటప్పుడు చాలా బాగుంటుంది. అన్ని ఫేవరెట్ ఐటమ్స్ రెడీ అయిపోయాయి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇవన్నీ కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మీ ఫేవరెట్ ఐటమ్స్ ఏంటి? ఈ వీకెండ్లో మీరు ఏం కుక్ చేశారు అనేది కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు నా చిన్ని మూమెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.